మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 4 రాళ్లు 4 పక్కలేశారు. 30 మంది చచ్చిపోయారు. అలా ఏ రకంగా చనిపోతున్నారో తెలియదు. హాస్పిటల్ వెళ్ళినోళ్ళు మట్టి తిరిగి ఇంటికి రావట్లా. తెల్లారితే భయం పడుతుంది అయ్యా, ఎందుకు ఎటు చచ్చిపోతున్నారు. మీకు ఇక్కడ చేరదలుచుకోక హైదరాబాద్ పోదాం అని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కసారి హెల్ప్ హాస్పిటల్కి వెళ్దాము, కళ్యాణ్ చక్రవర్తి గారు షుగర్కి ఇన్ఫెక్షన్కి అన్నిటికీ బాగా చూస్తారని చెప్పి మా తమ్ముడికి తెలిసింది. మా తమ్ముడు అన్నాడు, ఈ నైట్కి నువ్వు కారులో స్టే చేయగలుగుతావో లేదో ఒకసారి కళ్యాణ్ చక్రవర్తి గారు దగ్గరికి వెళ్ళి ఈ నైటు జ్వరం రాకుండా ఉండేందుకు ఏమన్నా టాబ్లెట్లు ఇస్తారేమో అని చెప్పి వెళ్ళాం. ఆయన నాకు ఒక్కరోజు ఛాన్స్ ఉండే సరే అని చేరాం. ఇన్ని హాస్పిటల్ తిరిగినా బ్లడ్ కల్చర్ చేయలేదండి, యూరిన్ కల్చర్ మాత్రమే చేశారు. కళ్యాణ్ చక్రవర్తి గారు నైట్ 11:30 ఆయన దగ్గర ఉండి 2 చేతులకి బ్లడ్ కల్చర్ తీశారు. తీసి అది 20 నిమిషాల్లో ల్యాబ్కి వెళ్ళాలని ఆయన దగ్గరుండి ల్యాబ్కి పంపించారు. 10 బిళ్ళలు అట్ట ₹29.30 బిళ్ళలో రోజుకు 3 వేసుకుంటే జ్వరం తగ్గింది, అన్నీ తగ్గింది. నమస్తే. తురకపాలెంలో వరుస మరణాలు ఆ ప్రాంత ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ ఆ మరణాల మిస్టరీ ఏంటి తేలలేదు. అందరూ జబ్బు పడుతున్నారు, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, శవాలై తిరిగి వస్తున్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి అక్కడ జబ్బు పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చాలా హాస్పిటల్స్ తిరిగాడు, ఎక్కడ కూడా నయం కాకపోతుండటంతో ఎట్టకేలకి శ్రీ హాస్పిటల్ వచ్చాడు. శ్రీ హాస్పిటల్లో ఒక డాక్టర్ అతనికి ట్రీట్ చేసి త్వరితగతిన అతను కోలుకునేలా తయారు చేశారు. ఆయనే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ప్రస్తుతం మనం కళ్యాణ్ చక్రవర్తి గారితో ఉన్నాం. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఎలా ట్రీట్ చేశారో, తను ఎలా రికవర్ అయ్యారు, తనకున్నటువంటి సమస్య ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ అధికారులు అక్కడ ఏం జరుగుతుందనేది ఇంకా ఒక ప్రాథమిక నిర్ధారణకు కూడా రాలేదు. కానీ ఒక వ్యక్తి అక్కడి నుంచి వచ్చినటువంటి అతని ఆరోగ్య సమస్యతో రికవర్ అయ్యి ఇప్పుడు తను ప్రశాంతంగా ఉన్నాడు, చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. తన్ని మనం కలవడం కూడా జరిగింది. అతనికి ఎలా ట్రీట్మెంట్ జరిగింది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, తురకపాలెంలో గత 4-5 రోజుల నుంచి ఒకటే భయాందోళనమైనటువంటి వాతావరణం. అక్కడ ప్రజలు లిటరల్లీ వణికిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ అధికారులు వస్తున్నారు, సమీక్షిస్తున్నారు. ప్రాథమికంగా ఒక నిర్ధారణకి ఇప్పటికీ రాలేదు. వాటర్ వల్ల ప్రాబ్లమా, అక్కడ మూఢనమ్మకాలు కూడా గూడు కట్టుకున్నాయి. చాలా చోట్ల రాళ్ళు ఏవో పెట్టారంట, దానివల్ల ఈ దాటిన వాళ్ళకి ఇలా వరుసగా అనారోగ్యానికి గురై చనిపోతున్నారని చెప్పారు. 3 నెలల్లో 30 మందికి పైగా చనిపోయారు సార్ అక్కడ. కానీ ఒకే ఒక వ్యక్తి వెంకట్రావు, ఆయన మేము కలవడం జరిగింది. ఆయన కలిసిన తర్వాత నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను. లేదు, కళ్యాణ్ చక్రవర్తి గారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి నయం చేసి ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ఒక్క వ్యక్తి ఆ ఊర్లో రికవర్ అయింది. సో అసలు ఎటువంటి పరిస్థితుల్లో వెంకట్రావు గారు మీ దగ్గరకు వచ్చారు, ఆయనకి ఎలా ట్రీట్ చేశారు సార్? వెంకట్రావు గారు యాక్చువల్గా 45 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ రకరకాల హాస్పిటల్స్కి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఐటీ ఇంజనీరు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన యాక్చువల్గా గుంటూరు వచ్చి అతను కూడా పని మానుకొని ఒక 1 నెల రోజుల పాటు అన్నతో పాటు ఉన్నాడు. అతను ఆల్మోస్ట్ లైక్ ఇంకా డెస్పరేట్ సిచ్యువేషన్లో ఇది మనకి తగ్గదు అనే నిర్ణయానికి వచ్చినప్పుడు ఆయన ఇంకా హైదరాబాద్ కానీ చెన్నై కానీ తీసుకువెళ్దాం అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అనుకోకుండా మాకు తెలిసిన పేషెంట్ ఒకళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. ఒకసారి ఇక్కడ చూద్దాము, ఏమైనా సహాయపడుతుందేమని. నేను కూడా చెప్పాను, నాన్న ఏదైనా సరే మీకు ఒకటి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇన్ఫెక్షన్ అంటే మీరు మీనింగ్ తెలుసుకోండి. ఇన్ఫెక్షన్ అంటే ఒక దొంగ లాంటిది. మన శరీరంలోకి చేరిన తర్వాత దాని పేరు తెలుసుకోవాలి. ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఉపయోగం లేదు, ఆ ఇన్ఫెక్షన్ పేరు తెలుసుకుంటేనే ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ప్రధాన ప్రాబ్లం ఏంటంటే ఈ పేషెంట్ విషయంలోనే కాదు, సాధారణంగా భారతదేశంలో మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది యాంటీబయాటిక్స్ వాడాం. నేను అడిగే ఒకే ప్రశ్న ఏంటంటే ఇన్ఫెక్షన్ పేరేంటి అనేది. అది తెలిసిన రోజున మనం ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయొచ్చు. చాలా తేలిగ్గా సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటాను. పోలీస్ దగ్గరికి వెళ్ళి ఏదో మా ఇంట్లో దొంగ పడ్డాడంటే దొంగ ఎలా ఉన్నాడు, ఎటు నుంచి వచ్చాడు, ఏ దారిలో వచ్చాడు, ఇవన్నీ మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. సీసీటీవీ ఫుటేజ్ అంటే దొంగను పట్టుకోవడానికైనా కూడా ఒక పోలీస్కి
కనీసం కొన్ని క్లూస్ కావాలి. అట్లని ఇన్ఫెక్షన్ పట్టుకోవడానికి దాని పేరు తెలియాలి. తెలియకుండా మనం ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయలేం. సో ఇదే విషయాన్ని తెలియజేశాను వాళ్ళ తమ్ముడికి. అతను చదువుకోవటం వల్ల డాక్టర్ గారు ఇన్ని హాస్పిటల్స్లో మరి ఇన్ఫెక్షన్ తేరలేదు కదా, మీరు ఏమైనా పట్టుకోగలరా అంటే, నేను నిజాయితీగా చెప్తున్నానమ్మా, ఒక్కొక్కసారి దొరకపోవచ్చు అన్నా. అదే టైంలో ఆయనకు హై ఫీవర్ ఉండటం వల్ల ఆ టైంలో నేను బ్లడ్ తీసి బ్లడ్ కల్చర్ అనే ఒక రెగ్యులర్ టెస్టే కానీ జాగ్రత్తగా చేయాల్సిన పరీక్ష. వెంటనే ప్రాపర్గా బ్లడ్ కల్చర్ చేశాము. కల్చర్ చేసి అతనికి ప్రాథమిక వైద్యం మొదలెట్టాం. వితిన్ 48 అవర్స్లో అతని జబ్బు పేరు తెలిసింది. దాన్ని మెలియాయిడోసిస్ అంటారు. బర్కోల్డేరియా సూడోమాలి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఐడెంటిఫై చేసాం, దానికి తగినట్టుగా అతనికి వైద్యం చేసాం. అతను కొంత త్వరగానే కోలుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. కానీ ఇప్పటికి కూడా అతను మేము రెగ్యులర్గా వారానికి ఒకసారి ఫాలోఅప్లో ఉన్నాం. కారణం ఏంటంటే ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తెలియాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, వెంకట్రావుతో పాటు అదే ఊరి నుంచి ఇంకొక అతను కూడా వచ్చారు. పాపం ఆయన వచ్చినప్పుడు మేము జబ్బుని కనిపెట్టాం, కానీ తర్వాత తిరగబెట్టడం వల్ల అతని ప్రాణాలు కాపాడలేకపోయాము. సో అదేంటంటే ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెంకట్రావు విషయంలో ఏంటంటే మేము రెగ్యులర్గా ప్రతి వారము నీ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నావు, మళ్ళీ జ్వరం వచ్చిందా లేదా, అట్లా చాలా జాగ్రత్తగా అతన్ని రావాల్సి ఉంటుంది. ఇది వైద్యం ఉన్న వ్యాధే, కాకపోతే భయపడాల్సిన అవసరం, ఎందుకు భయపడుతున్నారో తెలియటం లేదు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. సో ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఇందా చెప్పినట్టు ఈరోజు సైన్స్ ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఒక విషయాన్ని సైంటిఫిక్గా మనం అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు మనం సైంటిఫిక్గా అనలైజ్ చేయడానికి మనకి ఏదైనా లిమిటేషన్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవాలి, కానీ దాన్ని మూఢనమ్మకాల వైపు తిప్పడం అనేది ప్రమాదకరం. ఎంతోమందికి మనకి తెలుసు ఇలాంటి ప్రాబ్లమ్స్, రకరకాల కారణాలు. మన కోవిడ్ వచ్చినప్పుడు కొంత టైం పట్టింది కోవిడ్ అని తెలియటానికి. చైనాలో వచ్చి అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్ళి అక్కడి నుంచి ఇట్లా ప్రపంచ దేశాలు తిరిగి కొంత టైంకి ఇది కోవిడ్-19. సో నిర్ధారణ అవ్వడానికి టైం పడుతుంది. నిర్ధారణ అయ్యే లోపల మనం తొందరపడి మూఢనమ్మకాల వైపు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఖచ్చితంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. మా దగ్గరికి వచ్చిన ఇద్దరు తురకపాలెం వాళ్ళ దగ్గర డెఫినెటివ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని అచీవ్ చేశాము. దాన్ని మేము గవర్నమెంట్కి కూడా ఇచ్చాము. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఏ గుడ్ జాబ్. అంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఈ 3-4 రోజుల నుంచి క్యాంప్ కండక్ట్ చేస్తుంది. ఒకసారి నేను కూడా వెళ్ళాను. బాగానే చేస్తున్నారు, చక్కగా కల్చర్స్ కలెక్ట్ చేస్తున్నారు. తొందరపడొద్దు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఒక తొందరపాటు చర్య, తొందరగా నిర్ధారణ అవ్వాలి. బ్లడ్ కల్చర్ నిర్ధారణ అవ్వడానికి 3 రోజులు పట్టినప్పుడు ఇవాళ శాంపిల్ తీయంగానే రేపు పొద్దున్నే రిపోర్ట్ రాదు కదా. సో అట్లాంటి తొందరపాటు చర్యలు వద్దు. ఖచ్చితంగా సైన్స్ని గట్టిగా ఫాలో అయితే, సైన్స్ని నమ్మితే, అంటే దేవుణ్ణి నమ్మటమే నా లెక్కలో, నమ్మితే దీనికి సమాధానం దొరికి తీరుతుంది. సార్, ఈ మెలియాయిడోసిస్ అనేది ప్రాథమికంగా అయితే అక్కడ అందరూ అనుకునేది అది నీటి ద్వారా వస్తుందని కూడా అనుకుంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ మెలియాయిడోసిస్ అనేది బాడీలో ఎలా ప్రవేశిస్తుందో, అది ఎటువంటి వైరస్, అది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది అసలు ఫస్ట్ వైరస్ కాదు, అది బ్యాక్టీరియా. ఫస్ట్ బ్యాక్టీరియాకి వైరస్కి తేడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఎక్కువ మంది వైరస్కి బ్యాక్టీరియాకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వైరస్కి యాంటీబయాటిక్ వాడకూడదు, బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్ వాడాలి. సింపుల్ పాయింట్ ఇది. సో ఇది ఎటువంటి బ్యాక్టీరియా అంటే సాయిల్ బ్యాక్టీరియా, అంటే మామూలుగా మట్టిలో ఉండే బ్యాక్టీరియా. యూజువల్గా షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కొంచెం దురదున్నప్పుడు గీక్కున్నప్పుడు పుండ్లు పడతాయి. ఆ పుండ్ల ద్వారా తేలిగ్గా ఎంటర్ అవుతుంది. వీళ్ళు పొలాల్లో పనిచేసినప్పుడు షూస్ లేకుండా, కానీ మనం షూస్ వేసుకోం కదా మన ప్రాంతంలో. సో అలా పనిచేసినప్పుడు అలా బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత నెమ్మదిగా మల్టిప్లై అయ్యి రకరకాల అవయవాలని దెబ్బతీయచ్చు. ఊపిరితిత్తుల్ని, జాయింట్స్ని, ఒక్కొక్కసారి లివర్ని, కిడ్నీని, గుండెని, నరాలని, ఇట్లా ఏ ప్రాంతాన్నైనా అది ఎఫెక్ట్ చేయొచ్చు. అది ఎఫెక్ట్ చేస్తుంది. ఆ టైంలో మనం దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు సాధారణంగా మన దగ్గర ఉన్న టెస్ట్లు ఏంటంటే కామన్గా మనం కొన్ని మలేరియా, టైఫాయిడ్, డెంగీ అని ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఈ టైఫాయిడ్ టెస్ట్ ఏంటంటే ఉన్నవాళ్ళకి నెగిటివ్ పాజిటివ్ వస్తుంది, లేని వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. తద్వారా దాని టైఫాయిడ్ అని మిస్డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళు, జబ్బు ఏదో అర్థం కాక, లేదా దగ్గుతున్నారు కాబట్టి నెమ్ము వైద్యం చేస్తూ ఉంటారు. ఇది ప్రాపర్గా బ్లడ్ కల్చర్ చేస్తే తప్పితే దొరకనప్పుడు మనం ఏ పరీక్ష చేసినా కూడా దొరకనప్పుడు మనం ఇరుక్కుపోయి ఏదో జబ్బు అనుకొని వైద్యం చేయటం వల్ల సడన్గా ఏదైనా ప్రాణాంతకం చనిపోతే ఏం తెలియకుండా చనిపోయారని మనం భయపడుతూ ఉంటాం. సో దీనికి ఏంటంటే ప్రైమరీగా ప్రాపర్ బ్లడ్ కల్చర్ చేయటం ఒకటి, ఐడెంటిఫై చేయటం ఒకటి, తద్వారా వాళ్ళకి వైద్యాన్ని ప్రాపర్గా అందించడం ఇంకొకటి. అందించేటప్పుడు కూడా చెప్పాను కదా, 6 వారాల పాటు ఈ వైద్యం ఇవ్వాలి. 1 వారం 2 వారాలతో వైద్యం తగ్గిపోతుంది. మొదటి 1 వారం హాస్పిటల్లోనే, తర్వాత ఇంటి దగ్గర నుంచి ఇవ్వగలిగిన వైద్యమే తగ్గగలిగిన జబ్బే ఇది. ఫైనల్గా ఈ తురకపాలెం అంశాన్ని మీరు కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నారు. ఒక్క మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? భయపడవద్దు. ఈరోజు శాస్త్రం చాలా దూరం వెళ్ళింది. మాలిక్యులర్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. సైన్స్ ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఏ వ్యాధినైనా పట్టుకోగలిగే శక్తి మనకు ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, రీసెర్చర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా దీనికి సమాధానం పట్టుకుందాం. కాకపోతే పట్టుకోవడానికి కొంత సమయం కావాలి.
కల్చర్ శాంపిల్స్ ప్రాపర్గా కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన శాంపిల్స్ని అనలైజ్ చేయాలి, అవసరమైతే ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి పంపించాలి, వాటి శాంపిల్స్ని ఫర్దర్గా అనలైజ్ చేయాలి. ఎట్టి పరిస్థితులు అంటే ఇప్పుడు దాకంటే గత 4-3 రోజుల క్రితం వరకు అంటే దీని మీద అంత అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్స్ అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అందరినీ ఒక చోటకి తేగలిగాం. అక్కడి నుంచి శాంపిల్ గవర్నమెంట్ చక్కగా కలెక్ట్ చేస్తుంది, కలెక్ట్ చేసిన శాంపిల్స్ని అనలైజ్ చేస్తుంది. మా లాంటి వాళ్ళ సహాయం అవసరమైతే తీసుకుంటున్నారు. సో నా నమ్మకం ఏంటంటే ఇది ఇక్కడి నుంచి నాకు తెలిసి 3-4 రోజుల్లో ఆన్సర్ దొరికిపోతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టకపోవచ్చు. సో ఈలోపు అస్సలు భయపడకండి, నథింగ్ విల్ హ్యాపెన్. ఒక ఇన్ఫెక్షన్ని మనం పట్టుకోలేమంటే అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక క్రిమి అది. నేను ఇప్పటికీ చెప్తాను, మనం చేసే పెద్ద తప్పు అనకూడదు, కానీ నిజాయితీగా మాట్లాడుకుందాం. చేసే మిస్టేక్ ఏంటంటే, నేను నా పేషెంట్స్కి చెప్పేటప్పుడు జ్వరం వచ్చినప్పుడు వస్తే, నాన్న జ్వరానికి గబుకున్నా సార్ 2 రోజుల నుంచి యాంటీబయాటిక్ వాడుతున్నాను తగ్గట్లేదు అని వస్తారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయా? ఉన్నాయి. పురుగు పడితే ఏం చేస్తావు? పురుగు మందులు కొట్టుకెళ్ళి పురుగు మందు అడుగుతావా? అడుగుతాను. ఏ పురుగు మందు అడుగుతావు? పురుగును బట్టి అడుగుతాను సార్ అంటే. ఏ పురుగు పడిందో నువ్వు తెలుసుకోకుండా మరి నువ్వెందుకు మందులు వాడుతున్నావు? సో పురుగుని తెలుసుకోవటం, బ్యాక్టీరియాని తెలుసుకోవటం చాలా ముఖ్యం. మనం ఇక్కడ మిస్ అయిన పాయింట్ అది ఒక్కటే. మీరందరూ ఏదేదో ఊహించుకుంటున్నారు. ఆ బ్యాక్టీరియాని కనిపెడితే ప్రాబ్లం అయిపోతుంది. అది కనిపెట్టాలి. కనిపెట్టడానికి వనరులు సృష్టించుకోవాలి, అవసరమైతే కష్టపడాలి. ఎందుకంటే కొన్ని బ్యాక్టీరియా తేలిక దొరుకుతాయి. మలేరియా, డెంగీ లాంటి తేలిగ్గా దొరకదు కాబట్టి కష్టపడాలి, దాన్ని తగినట్టు వనరులు సృష్టించాలి. అది మొదట్లో అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు కొంత అర్థమైంది. 17 మందిలో ఇద్దరు కారణం తెలిసింది, మిగతా వాళ్ళ శాంపిల్స్ తీస్తున్నాము. సో మిగతా వాళ్ళకు కూడా ఇలాంటిదే ఉందో ఇంకేదైనా ఉందో ఏదైనా నిర్ధారణ చేయగలగటం మనకున్న సత్తా. మన దేశంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, మంచి సైంటిస్టులు ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని పట్టుకుంటారు, పట్టుకోలేనిది ఏం లేదు. ఈ పట్టుకునే లోపు మూఢనమ్మకాలతో మీరు భయపడిపోయి కంగారు పడిపోకండి. ఖచ్చితంగా దీనికి సమాధానం దొరుకుతుంది. అవసరమైనంత కష్టపడదాం, అందరం కలిసి పనిచేద్దాం, గవర్నమెంట్కి అవసరమైన సహాయాన్ని అందిద్దాం. ఇది ఖచ్చితంగా మనం సాధించగలిగిందే, భయపడాల్సిన అవసరం ఎటువంటి అవసరమూ లేదు. సార్, ముఖ్యంగా మెలియాయిడోసిస్ అనేది మనకు మట్టిలో ఆడుకుంటే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు, దానివల్ల మంచి ఐరన్ ఇట్లాంటివి చాలా వస్తాయని చెబుతుంటారు. బట్ ఆ మట్టిలో నుంచే ఈ బ్యాక్టీరియా వస్తుంది. అది ఒకటి మట్టిలోకి ఎలా వస్తుంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి అది కంటాజియస్ పాకుతుందా? మట్టిలో బ్యాక్టీరియా ఉండటం అసలు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం అంటే మనం నేచర్లో ఒక భాగం అనేది మర్చిపోతున్నాం. మనం ఒక ఎకోసిస్టంలో ఉన్నాం. మనతో పాటు జంతువులు ఉన్నాయి, మొక్కలున్నాయి, బ్యాక్టీరియా ఉంది, ఫంజై ఉంది, వైరస్ ఉంది. సో వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్. మనం ఎలా సర్వైవ్ అవుతున్నామో అవి అలా సర్వైవ్ అవుతూనే ఉంటాయి. యూ డోంట్ డిస్టర్బ్ ద ఎకోసిస్టమ్. మీ పేగులో ఎన్ని బ్యాక్టీరియా ఉన్నాయి మీకు తెలుసా? మీ కణాలు 10⁻10 ఉంటే 10⁻11 బ్యాక్టీరియా ఉన్నాయి. మీకేం కావట్లేదే? సో బ్యాక్టీరియాలో ఏ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఏ ప్రమాదకరమైన కాని బ్యాక్టీరియా అని తెలుసుకోవాలి. ఏదైనా పరిస్థితులు ఇలా వచ్చినప్పుడు దాని మీద అధ్యయనం చేయాలి. కానీ మట్టిలో ఆడుకున్నంత మాత్రాన అందరికీ జబ్బేం రాదు. సో ఆ పర్టికులర్ బ్యాక్టీరియాలో వచ్చుద్ది. కానీ మీరు ఒక మట్టి శాంపిల్ తీసుకొని బ్యాక్టీరియాని టెస్ట్ చేస్తే సూడోమాలి, ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్టీరియా లాంటి కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. అవన్నీ మంచి బ్యాక్టీరియాలే. అవి మనల్ని ఏమి చేయవు, మనకు వ్యాధి నిరోధక శక్తిని ఇస్తున్నాయి. సో అంతేగాని మట్టిలో ఓన్లీ ఈ బ్యాక్టీరియానే ఉంటుందని అనుకోకండి. ఇది వన్ ఆఫ్ ది బ్యాక్టీరియా. ఒక్కొక్కసారి అనుకోకండి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, నువ్వు జాగ్రత్త పడకపోవడం వల్ల వచ్చింది. కానీ బ్యాక్టీరియా తను వచ్చి నిన్నేం అతుక్కోలేదే. నువ్వు కాళ్ళ పుండ్లు పడుతున్నప్పుడు షూస్ వేసుకోను కదా, పొలంలోకి వెళ్ళాలి లేదా పనికి వెళ్ళాలి. మరి ఆ బాధ్యత ఎవరిది? తప్పు మనది. అర్థమవుతుంది. సో మనం మార్చుకోవాలి మన పద్ధతిని. ఓకే, మనం పొలంలోకి వెళ్ళినప్పుడు షూస్. పిల్లలకి అంటారా, పిల్లలకి పెద్ద ప్రాబ్లం రాదు, ఎందుకంటే వాళ్ళకేం షుగర్లు ఉండవు కదా, వాళ్ళేం గీక్కోరు కదా, పీక్కోరు కదా. సో 90% ఇబ్బంది పెట్టకపోవచ్చు వాళ్ళు. అయినా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండదు. ఒక ప్రాంతంలో ఒక్కొక్కసారి ఒక సీజనల్గా ఇది వర్షాకాలంలో వచ్చేది. సో వర్షాకాలంలో కొంచెం జాగ్రత్త, బురదలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మట్టిలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని ప్రతి బ్యాక్టీరియా అన్ని మట్టిలోకి వెళ్ళిన ప్రతిసారి ఇలాంటి ప్రాబ్లం వచ్చుద్దని మాత్రం భయభ్రాంతులు అవ్వకండి. సార్, ఇప్పుడు ఏదైతే మెలియాయిడోసిస్ వచ్చినటువంటి ఆ వ్యాధిగ్రస్తులు ఉన్నారో అతని దగ్గర ఉండటం వల్ల కానీ, అతని దగ్గర చేయడం కానీ ఏదైనా అంటే అవకాశం ఉంది? అసలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ, చాలా తక్కువ. సో అది భయపడక్కర్లేదు. ఇతనికి వచ్చింది కాబట్టి నాకు వచ్చుద్ది, అతనికి వచ్చింది, అసలు అట్లాంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఇది జలుబు దగ్గు లాంటిది కాదు, కోవిడ్ లాంటిది కాదు.